ప్రైజ్ ద లార్డ్. కీర్తన గ్రంథం 121 అధ్యాయం 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. అంటే మనకి ఎటువంటి అపాయం వస్తుందో, మనం ఎక్కడ ఏ విషయాల్లో కూడా ప్రాణం అనేది మనల్ని అంటే ఆ విషయాల్లో కాపాడుకోవాలో దేవుడు తెలుసు. కాబట్టి వాగ్దానం ప్రకారం దేవుడు మాట్లాడుతున్నాడండి. మన ప్రతి ప్రయాణాల్లో కూడా దేవుణ్ణి, మరి ముఖ్యంగా మనం ప్రయాణం మొదలు పెట్టే ముందే, అంటే స్టార్ట్ చేసే ముందే, ఏ అపాయం రాకుండా యెహోవా నన్ను కాపాడు, నా ప్రాణమును కాపాడని కనుక మనం ప్రయాణం మొదలుపెట్టినట్లయితే దేవుడు, అది ఉద్యోగపరంగానా, వ్యాపారపరంగానా, మరి ముఖ్యంగా పొలాల్లో కూడా పనిచేసే వాళ్ళు కూడా ఎన్నో వార్తలు పాము ద్వారా, విషం ద్వారా, కాటు ద్వారా చనిపోయారని ఎన్నో వింటున్నాం కదండి. అన్ని విషయాల్లో కూడా దేవుడు ముందే ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఎక్కడా కూడా విడిచిపెట్టుకోకుండా ఈ వాగ్దానం ప్రకారం మనం దేవుణ్ణి అడగాలండి. అడిగితే తప్పకుండా చేస్తాడు. అందుకే అడుగుడు ఇవ్వబడును ఉంది. ఎందుకనంటే ఈ లేఖనాలతో మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు అడిగినట్లయితే అని. అంటే దేవుడు తన బిడ్డలను కాపాడుకోవడానికి ముందుగానే ఈ లేఖనాలు మనకి పొందవచ్చి ఉన్నాడండి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో బలమైన కార్యాలు జరిగించుకోవాలి, ఆయనకు ముందే తెలుసు. కాబట్టి ఎక్కడా కూడా, మరి ముఖ్యంగా ఆయన బిడ్డలను కాపాడుకోవడానికి ఈ వాగ్దానాల ప్రకారం మనతో మాట్లాడుతున్నాడు. ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు. మరి ముఖ్యంగా కాపాడుతానంటున్నాడు, మన ప్రాణాన్ని కాపాడుతానంటున్నాడండి. ఎందుకంటే మనం తెలిసిన ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు చాలా ఈజీగా వెళ్ళిపోతాం. తెలియని ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అక్కడ ఎటువంటి ప్రమాదాలు ఉంటాయో, ఎటువంటి మార్గాలు ఉంటాయో మనకు తెలియదు. కొన్ని కొత్త ప్రాంతాలకి వెళ్తున్నప్పుడు అక్కడ కొన్ని ప్లేసులు చాలా ఇరుగ్గా ఉంటాయి. ఒక్కో చోట అయితే ఘాటీలు అంటారు. ఆ ఘాటీల్లో ఎదురు బదురు వచ్చేస్తారు, ఏమీ తెలియదు. కానీ అక్కడ ఏ అపాయం ఉందో, మనకి ఎటువంటి ప్రమాదం ఉందో దేవుడు తెలుసు. కాబట్టి మన ప్రతి ప్రయాణం కూడా, అది ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పొలంలో పనిచేసే వాళ్ళు, గృహిణీలు కూడా అండి, వంట చేసేటప్పుడు కూడా ఎన్ని ప్రమాదాలు వింటలేదు. గ్యాస్ బండ అని, అదని, లేకపోతే ఫోన్ చూస్తూ ఫోన్ పేలిందని, ఇవన్నీ కూడా చాలా వింటున్నాం కదా. అందుకే ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా 91వ కీర్తన 7వ వచనం కూడా, అంటే మన ప్రయాణాల్లో కూడా ఈ వాగ్దానాలు అడిగి మనం ప్రయాణం చేయాలండి. చేసినట్లయితే దేవుడు తప్పకుండా, అందుకే 91వ కీర్తన 7వ వచనం కూడా, నీ పక్కన 1000 మంది పడిన నీ కుడి పక్కన 10,000 మంది కూలిన ఏ అపాయం నీ వద్దకు రాదు అనండి. ఎందుకనంటే ఈ వాగ్దానాలు మనం ఎత్తిపట్టి అడిగి ప్రయాణం మొదలు పెడితే చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం ఎంతో భయపడుతూ ఉంటాం. ఆ భయాన్ని కూడా దేవుడు తొలగిస్తాడు. చాలా ఈజీగా మన గమ్యాన్ని ఆయన చేరుస్తాడు. ఆమేన్. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా ఎవరు ఎటువంటి ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు కూడా ఈ వాగ్దానం ప్రకారం కీర్తన గ్రంథం 121 అధ్యాయం 7వ వచనం, 91వ అధ్యాయం 7వ వచనం కూడా సంపూర్ణంగా, యేసయ్యా నీ నామంలో నాయనా తండ్రి, ప్రతి ఒక్కరికి ఆ ప్రయాణంలో కూడా నువ్వే తోడయండి, నడిపించేవాడు నీవే, మాకు ఏ అపాయం రానినన్నావు, మరి ముఖ్యంగా మా ప్రాణాన్ని కాపాడుతానన్నావు. నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా మరింతగా నాయనా తండ్రి మా ప్రతి ప్రయాణంలో తోడై ఉండి ప్రతి ఒక్కరి పట్ల కూడా నాయనా తండ్రి నీ రెక్కల చాటును భద్రపరుచుకొని నాయన ఎటువంటి వైరస్ ముట్టుకోకుండా మమ్మల్ని కాపాడువాడు, కొనుకుడు నిద్రపోవడాన్ని ఇజ్రాయేల్ దేవుడు, గొప్ప దేవుడు మేము కలిగి ఉన్నాం, రూఢిగా నమ్ముచున్నాం. అదే రీతిలో ఎవరు ఎటువంటి ప్రయాణాలు వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు, యాక్సిడెంట్ గురి కాకోకుండా, ఎటువంటి వైరస్ ముట్టుకోకుండా నీ రెక్కల చాటును భద్రపరచబడును గాక. అన్ని విషయాల్లో కూడా నువ్వు తోడయండి నాయన తండ్రి. సంపూర్ణంగా ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో తోడయండి. ప్రతి ఒక్కరిగా ఎవరు ఎటువంటి గమ్యాలు చేరుకోవాలో నాయన తండ్రి నువ్వే క్షేమంగా చేర్చబడును గాక. అన్ని విషయాల్లో కూడా నాయన తండ్రి మా ప్రతి ప్రయాణాల్లో కూడా కాపాడుతానన్నా, మా ప్రాణాన్ని కాపాడుతానని సెలవిచ్చిన మా ప్రభ, ఈ లేఖనానుసారంగా ప్రతి ఒక్కరూ మా ప్రతి ప్రయాణాల్లో ముందుగా ఈ వాగ్దానం ప్రకారం మేము అడిగి ప్రార్థించినట్లయితే ప్రతి ఒక్కరి పట్ల కూడా నీ రెక్కల చాటును భద్రపరుచుకొని మమ్మల్ని కాపాడే దేవుడు మాకు తోడై ఉన్నాడని రూఢిగా నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.